Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. తెలంగాణ ప్రభుత్వం చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకెళ్తుంది. అందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించాలనుకుంటుంది. అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 9న ప్రారంభిస్తామంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనౌన్స్ చేశారు. అసలు ఈ స్కిల్స్ యూనివర్సిటీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోకి డెప్త్ గా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ కి సంబంధించిన మీకు డౌట్స్ ఉంటే మన ఛానల్ ని సంప్రదించండి. ఇక అసలు ఈ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని ఉపాధి ఎవరికి యువతకి మనం రాష్ట్రంలో చూస్తే లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చూసినా కూడా వచ్చిన వెంటనే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పటి వరకు వాట్ ఎవర్ ద రీజన్స్ జాబ్ క్యాలెండర్ రాలేదు, వచ్చిందని వాళ్ళు అంటున్నా కూడా పాత నోటిఫికేషన్ అయితేనే వాళ్ళు కంటిన్యూ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటున్నారు అసలు శ్రీధర్ బాబు? పారిశ్రామిక అభివృద్ధి అండ్ యువతకి ఉపాధి అవకాశాలు ఇప్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఆయన చెప్పారు. అసలు ఈ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖానాపేట్లో ఈ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ వాళ్ళు కట్టాలని భావిస్తున్నారు. సో దానికి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ పనులనే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ పరిశీలించారు. అసలు ఇక్కడ ఏముంటాయి? అకాడమిక్ బ్లాక్ ఉంటుంది, ప్రయోగశాలలు ఉంటాయి, వసతి గృహాలు ఉంటాయి, కార్యాలయ భవనాలు. మొత్తం డిసెంబర్ 9 వరకు క్యాంపస్ని లాంఛనంగా ఓపెన్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు. అసలు ఇప్పుడు ఎక్కడ స్కిల్ యూనివర్సిటీ నడుస్తోంది? గచ్చిబౌలిలో అయితే టెంపరీగా వాళ్ళు రన్ చేస్తున్నారు. సో దీన్ని తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా చేయాలని వాళ్ళు భావించి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఇక్కడ ఎలాంటి కోర్సెస్లో ఆఫర్ చేస్తారు? ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ లాంటి కోర్సెస్ ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ కోర్సెస్ ఆఫర్ చేయబోతున్నారు.